నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి పరామర్శించిన నేపథ్యంలో వారిద్దరి భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు భేటీ అయ్యారు. వారి భేటీపై మీ స్పందన ఏంటి? ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఎటువంటి వ్యూహాలను రచించి ఉండొచ్చు రాబోయే ఎన్నికల కోసం అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మరి కేసీఆర్ గారు ఇటీవల ఆయన అధికారం కోల్పోయారు. కోల్పోయిన తర్వాత వెంటనే పులి మీద పుట్రలాగా ముదిగే నక్క మీద తాడిపండు పడినట్టు ఆయన తుంటి వేముకి ఇరిగిపోయిందండి. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, సర్జరీలు అయ్యాయని ఫోన్లో ఏమైనా పరామర్శించాడో లేదో తెలియదు. చాలా మంది అనుకున్నారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరామర్శించాడు, కాంగ్రెస్ నాయకులు మంత్రులు చాలా మంది సినిమా ప్రముఖులు పరామర్శించారు, చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి మాట్లాడి వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకో సలహా కూడా చెప్పారు ఆయనకి, నువ్వు వేరే వేరే ఆలోచనలు పెట్టుకుంటే ఇలాగే జారి పడిపోతారా బాబు, కొంచెం ఆలోచనలే పెట్టుకోకు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి మంచి సలహా కూడా చెప్పాడంట ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంటే టైల్స్ అయిన ఉండగా ఉంటాయి కదా, టైల్స్ ఉండగా ఉన్నాయి, జారి పడ్డారని చెప్పారంట పక్కన ఉన్న వాళ్ళు అటెండెంట్. అదే వేరే ఆలోచనలు ఉంటే జారి పడతాం, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన మంచి సలహా కూడా ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళాడు. చాలా మందికి ఈయన శిష్యుడు కదా, కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే నడుపుతాడు ఆయన, వీళ్ళిద్దరూ ఒక టీం కదా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి శత్రువు కదా, మరి ఇంటికి ఎన్నాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నాళ్ళు పట్టింది ఆయన పరామర్శకు వెళ్దా అని చెప్పేసి చాలా మంది సాధువులు గుడుల్లో కూర్చుని సాధువులు బీడీల పందెం కూడా వేసుకున్నారంట. అంటే బెట్టింగ్ అనమాట. బెట్టింగ్ కూడా చాలా మంది డబ్బులతో బెట్టింగ్ వేసుకుంటారు. కొంతమంది సాధువులు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బీడీలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ బీడీల పందెం కూడా వేసుకున్నారు. ఇటు ఈయన పరామర్శకు వెళ్తాడని ఒక 2 బీడీలు, వెళ్ళడానికి ఒక 2 బీడీలు పందెం వేసుకుంటే ఇన్నాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఆ 2 బీడీలోడు గెలిచాడు. ఆఖరికి మళ్ళా ఈ సడన్ గా వెళ్ళాడు. ఇదంతా అయిపోయి అందరూ మర్చిపోయిన తర్వాత కేసీఆర్ గారి గురించి పెద్ద ఎవరో మాట్లాడుకుంటలేదు. ఆ టైంలో వెళ్ళాడు ఈయన కాబట్టి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది వ్యవహారం అంతా. ఆయన వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆరోగ్యం గురించి అది మాట్లాడుకుని ఉంటారు. అదంతా ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మరి రాజకీయాలు వస్తాయి. ఇక అసలే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పార్టీలో ఈ టిక్కెట్లు అటు ఇటు మార్చడం, పార్టీ పరిస్థితి బాగోలేదు అనుకోవటం, గ్రాఫ్ పడిపోవటం, ఓటమి తప్పదనేటువంటి విషయం చాలా కలకలం కలిగిస్తా ఉంది. సీట్లు మార్పుడి అది పార్టీలో చాలా మందికి కలకలం ఉంది, ఆ క్యాడర్లోను, సానుభూతి పరుల్లోను, నాయకుల్లోను. ఈ షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరతారో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది, ఆయన వదిలిన బాణం ఆయనకే గుచ్చుకునేలా ఉందనేటువంటి విషయం ఆయనకి కలవరం కలిగింది. కాబట్టి డెఫినెట్ గా మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులు ఆత్మీయులు ఎవరు ఉండరు. ఆయన దగ్గర డబ్బులు తీసుకుని సలహా చెప్పేవాళ్ళు సలహా ఆయన ఉండవు. మోడీ గారు ఆదేశిస్తాడు తప్ప ఈయనకి సలహాలు ఇవ్వడం, ఈయన ఆయన దగ్గర చేతులు పిసుక్కుంటా చెప్పింది తినాలి తప్ప ఈయన చేసేది ఏమి ఉండదు. కాబట్టి కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయన ఓడిపోయి ఇంట్లో పడుకున్నా కానీ సరే ఆయన ఏం చెప్తాడో చూద్దాం, ఎలా మూవ్ అవ్వాలో ఏంటి పరిస్థితి అని అడుగుతానికి వెళ్ళి ఉంటాడు సలహా. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయనకి అందరూ కలిసి వచ్చారు, అందరూ చెప్పినట్టు అన్నాడు, అందంగా ఆయన గెలిచాడు వచ్చాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతున్నాయి, ఆ వాతావరణం కొంచెం ఎదురుగాలి వేస్తుంది. కేసీఆర్ గారు కూడా కొండంత అనడానుకున్న కేసీఆర్ గారు కూడా ఓడిపోయాడు, ఇది ఊహించని పరిణామం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేద్దాం అని చెప్పేసి అడుగుతానికి వెళ్ళి ఉంటాడు. ఆయన కూడా ఏమి లేదురా బాయ్, మనం చేసేది ఏమి లేదు, నా పని అయిపోయింది, నేను నా మీద అంత వ్యతిరేకత లేదు, నా పరిపాలనలో సామాన్యుడికి ఇబ్బంది లేదు, అయినా సరే నన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, మరి నీకు తప్పదు బంధునాశనం, నీకు తప్పదు పరాభవం అని చెప్పుకుంటాడు ఆయన. అయితే ఆ పరాభవం తాలూకు తీవ్రతని, ఆ పరాజయం తాలూకు అవమానాన్ని కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోని చెప్పుకుంటాడు. సరే మనందరి బాసు మోడీ గారు ఉన్నాడు కదా, ఇంకా ఆఖరికి ఆయన మీదే భారం వేద్దామని చెప్పుకుంటాడు. అంతే మ్యాటర్, అందుకనే ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే షర్మిల గారు డెఫినెట్ గా ఈయన కంటిలో నలుసు, చెప్పులో రాయి, చెవిలోని జోరేగా, నో డౌట్ రేపు నుంచి బయటకు వచ్చి షర్మిల గారి విశ్వసనీయత కూడా నిలబెట్టుకోవాలి అంటే, ప్రజల నమ్మకం సాధించాలంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాజన్న రాజ్యం కాదు, రాక్షసుల రాజ్యం అనేటువంటి చెప్పాలి. అలా చెప్తేనే ప్రజలు నమ్ముతారు. అలా చెప్పినప్పుడు ఆవిడ కూడా కొంతమంది ఈ రాజన్న రాజ్యమే కదా, నువ్వు జగనన్న వదిలిన బాణానివే కదా, నువ్వు ఇలా చేసేవాటి బాబు అంటే
మరి ఆవిడ విమర్శలు చేయాలా? మరి మరి 2-3 ఏళ్ల నుంచి తెలంగాణలో తిరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వీళ్ళందరూ కూడా దోషులుగా నిలబడాల్సిందే. ఏమైనా కానీ ప్రజలకు ఒకటి మాత్రం అర్థమవుతుంది. ఎవరు ఏ ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీయే ఈ రాష్ట్రానికి దిక్కు, చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ రాష్ట్రానికి ఔషధం అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఇలా రకరకాల పొత్తులు, ఎత్తులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నారు. బీజేపీ వాళ్ళు పొత్తులోకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా టెక్కు పెట్టి చేస్తున్నారు. వాళ్ళే మమ్మల్ని పిలవాలి, వాళ్ళే మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, వాళ్ళకి ఏముందని మాట్లాడతారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీపీ మీద ప్రెజర్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. ఆ వాతావరణం కల్పించారు. మేము లేకపోతే మీకు ఎన్నికలు సక్రమంగా జరగవు, ఎన్నికల కమిషన్ మా చేతిలో ఉంది, సిస్టమ్ అంతా మా చేతిలో ఉంది అనేటువంటి భయాన్ని కల్పించారు. ఒకవేళ సరే ఏదోటి అవుద్ది, అయితే ఆత్కూరు లేదా ఘనాత్కూరు అనుకుని వెళ్దామంటేనేమో ఒకవేళ తేడా జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో. ఇలాంటి పరిస్థితులు ప్రజలకి ఆందోళన ఉంది, పార్టీలకి ఆందోళన ఉంది. కానీ ధైర్యంగా పోరాడాలి. ఒకవేళ నిజంగా బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్ కి లాభిస్తుంది. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టివాళ్ళు పెడితే కానీ గ్యారంటీ గెలుస్తారు వాళ్ళు. అది షర్మిల గారికి అనుకోకుండా ఆవిడ రావటం వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసుకోవచ్చు. ఆవిడకి ఆ బెనిఫిట్ కలుగుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించుకుంటారు. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఆలోచించకుండా ఏమి ఉండవు. ఎందుకంటే డెఫినెట్ గా పార్టీ ఘోర పరాజయం చెందిన టీడీపీని బాగా దగ్గరుండి బతికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇక తిరుగులేని విధంగా శక్తిగా మార్చాడు. అలాగే మోడీ గారు కూడా పొత్తులై పెట్టుకోకుండా ఉంటే పొత్తులు పెట్టుకుంటే మళ్ళీ కాంగ్రెస్ బతికించినట్టే. ఓకే సార్, నిన్న కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి కలిసిన నేపథ్యంలో వాళ్ళిద్దరి భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని ఆర్థిక సాయం అలాగే రానున్న ఎన్నికల కోసం సహాయం చేయాల్సిందిగా కోరారని, దానికి కేసీఆర్ గారు కొంచెం అంటే అనుకూలంగా స్పందించారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక సాయం అవసరం లేదండి ఆయన అడిగి ఉండడు. అది రాంగ్ న్యూస్. ఓకే. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సంపన్నుడైన సీఎం, అత్యంత అవినీతి చేసి అడ్డగోలు దోపిడీ, డే లైట్ రాబరీ చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళే ఎవరికన్నా సహాయం చేస్తారు తప్ప వీళ్ళకి ఎవరి సహాయం అవసరం లేదు. ఏదన్నా ఉంటే మేము మీ దగ్గర దాచిన డబ్బులు ఏమన్నా టైంకి అందించమని అడుగుంటాడు అంతే. అంతే తప్ప మీ దగ్గర పెట్టిన డబ్బులు రేపు ఎలక్షన్ కి సర్దేయండి అని చెప్పుకుంటాడు. అంతే తప్ప వాళ్ళకి ఆయనకి డబ్బులు అవసరమే ఉండదు. అది మామూలుగా సహాయం చేయమని ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా లేడు, రెచ్చగొట్టి వ్యాఖ్యలు, రెచ్చగొట్టి విధానాలు, కొత్త స్కెచ్లు ఏమనంటే చెప్పండి అని చెప్పి అడుగుంటాడు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఏమన్నా కొత్త వ్యూహాలు ఏమనంటే చెప్పండి, ఆ రకంగా సహాయం చేయండి, కొంతమందిని రెడీ చేసి పంపండి. గత ఎన్నికల ముందు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళని పంపించారు. అలాగే ఈసారి ఇంకో యాదవో లేదా ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే పంపించమని అడుగుతారు. ఏం చేసినా కానీ ప్రజలు నమ్మరండి. కేసీఆర్ గారిని ఇంట్లో కూర్చోబెట్టినట్టే కేసీఆర్ గారు ఇంకా గౌరవప్రదమైన స్థానాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆచూకీ ఆడమాలు ఉండదు ఆ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.